హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను వీడియోలో నేను స్వయంగా చేసిన మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇందులో ఒక చిన్న టిప్ కూడా చెప్తానండి. నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ మీరు ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా హాఫ్ పట్టు కానీ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోండి. శారీలో క్లాత్ అయితే అసలు స్టిచ్ చేయించుకోదండి. ఎందుకంటే మీరు హెవీ వర్క్ చేస్తే అది పోగులు వచ్చేసి బ్లౌజ్ అనేది మీకు పాడైపోతుంది. మీరు వేరే దాని మీదకి వేసుకోవడానికి కూడా ఉండదు. సో అందుకని బయట క్లాత్ తీసుకొని కుట్టించేసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు 7 బ్లౌజెస్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను రండి. చూసారా, ఫస్ట్ దండి ఇది బ్లూ కలర్ బ్లౌజు. మంచిగా సిల్వర్ థ్రెడ్ వేసుకొని అయితే వర్క్ చేసుకున్నాను. యూనెక్ అయితే ఇచ్చేసాను. దీంట్లో బీడ్ వర్క్, అలానే బటర్ఫ్లై స్టిచ్, స్టోన్ లేస్, చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చేస్తాయి హ్యాండ్స్కి. అలాగే నెక్ కూడా సింపుల్గా ఉందని కింద చిన్న చిన్న మిర్రర్స్ పెట్టి మిర్రర్ వర్క్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇవి నైట్ పార్టీస్కి ఈ శారీ సింపుల్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రంట్ నెక్ చూసారా, ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్. అయితే నా సెకండ్ బ్లౌజ్ పీస్ అండి. మంచి టమాటా రెడ్ మీద అయితే ఫుల్ జర్దోసి వర్క్ అయితే చేసేసాను. యూనెక్కే ఇచ్చేసుకున్నాను. మొత్తం ఆల్ ఓవర్ బాడీ, అలానే ఎల్బో హ్యాండ్కి మొత్తం జర్దోసి వర్క్ వస్తుంది. జర్దోసి కూడా 2 టైప్స్ ఆఫ్ జర్దోసీస్ అయితే యూజ్ చేశాను, యాంటిక్ అండ్ గోల్డ్ జర్దోసీస్. చూసారా, ఇవి నాకు ఒక 2-3 శారీస్ మీదకి వస్తుంది. నా బ్లౌజెస్ అన్ని మ్యాక్సిమమ్ గోల్డ్ షేడే ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఒక 2-3 శారీస్ మీదకి వేసుకున్నా కూడా మనకి యూనిక్గా ఉంటవి శారీస్ అనేవి. అండ్ హ్యాండ్ మొత్తం చెక్ డిజైన్, లోపల చిన్న చిన్న స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసాను. అండ్ ఫ్రంట్ నెక్ చూసారా, ఫ్రంట్ నెక్ కూడా సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుంది. సో జరీ వర్క్ ఎందుకు అందరు ఇంట్రెస్ట్ చూపించారంటే ఇది ఊరికనే తీగలు పోతాయండి, అందుకని చెప్పి ఎక్కువ చేయించుకోరు. జరీ వర్క్ ఒకటి స్టోన్ లేస్ చేయించుకుంటే పట్టేసుకుంటుంది, అందుకని చెప్పి ఎక్కువ జరీ అండ్ స్టోన్ వర్క్ అయితే చేయించుకోరు. ఇదైతే నా సెకండ్ బ్లౌజ్ అండి. అండ్ ఇది చూసారా, ఇది నా థర్డ్ బ్లౌజ్ పీస్. గోల్డ్ షేడ్లో అయితే తీసుకున్నాను. ఎక్కువ గ్రీన్ కలర్ అయితే హైలైట్ చేసుకున్నాను. ఇది ఓన్లీ నాకు గ్రీన్ కలర్ శారీస్ మీదకే నేనైతే కట్టుకోగలను. అండ్ పాట్ నెక్ అయితే ఇచ్చేసుకున్నానండి. నాకు పాట్ నెక్ చాలా బాగుంటుంది నా బాడీకి, అందుకని చెప్పి ఎక్కువ పాట్ నెక్కే వేసుకుంటాను. చూసారా, ఇక్కడ బీడ్ ఎంబోజింగ్, మళ్ళీ బీడ్, అండ్ లాస్ట్కి మళ్ళీ బీడ్ ఇచ్చి ఇక్కడ కుందన్స్ వేసుకున్నానండి. కుందన్స్ చుట్టూరు గోల్డ్ జర్దోసీతో అయితే వర్క్ చేసేసుకున్నాను. అండ్ చాలా హైలైట్ అవుతుందండి ఇది. అండ్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చేసుకున్నాను. హాఫ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్ మొత్తము ఇలా కుందన్ వర్క్ చేసుకోకుండా కొంచెం వర్క్ చేసుకొని సింపుల్గా అయితే వదిలేసేసాను. సో ఇది నాది అండి. ఇది నా ఫ్రంట్ నెక్. నేను అండ్ ఇదైతే 4th వన్ అండి. మంచిగా గ్రీన్ కలర్ మీద మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే ఉపయోగించి చేశాను. నెక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్ ఇచ్చేసుకున్నాను. మిర్రర్ వర్క్ అండ్ గ్రీన్, ఎల్లో అండ్ పింక్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసి హ్యాండ్ మొత్తం అయితే ఇట్లా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది ఇది కూడా. నేను ఈ 3 కలర్ శారీస్ మీదకి ఈ బ్లౌజ్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ నెక్ కూడా చూసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే 5th బ్లౌజ్ అయితే చూసేద్దాము. రాయల్ బ్లూ మీద ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని ముత్యం వర్క్ చేసుకున్నానండి. ఎక్కువ గోల్డ్ షేడ్తోనే ముత్యం వర్క్ వచ్చేటట్టు, ముత్యం పడితేనే ఇలాంటి డార్క్ కలర్స్ బాగా హైలైట్ అవుతాయి. అలానే షార్ట్ హ్యాండ్ అయితే ఇచ్చేసుకొని చిన్న చిన్న బుట్టాస్ అయితే ఇచ్చేసుకున్నానండి. ఇది కూడా పాట్ నెక్కే వస్తుంది. నేను మగ్గం వర్క్ మటుకే చేసుకుంటానండి బ్లౌజెస్ అన్నీ బయటే స్టిచ్ చేయించుకుంటాను. ఎందుకంటే మనం నేర్చుకున్నా కూడా మనకి బయట వాళ్ళకి వచ్చినంత ఫినిషింగ్ అయితే రాదు, అందుకని బయట ఎక్కువ శాతం కుట్టించుకుంటాను. అండ్ ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది నా 6th బ్లౌజ్ పీస్ అండి. మంచిగా గులాం కలర్ పింక్ అంటారు కదా, ఆ పింక్ మీద అయితే వర్క్ చేసుకున్నాను. పాట్ నెక్ ఇచ్చేసాను. నెక్ కూడా చాలా బాగా హెవీగా ఉంటుందండి. ఎక్కువ ముత్యం వర్క్, ఎంబోజింగ్, అలాగే లేస్ కూడా స్టోన్ లేస్ కాకుండా ఇది పట్టుకోదండి. ఈ లేస్ వేస్తే అందుకని ఇది వేసుకున్నాను. కుందన్ వర్క్
ఇంకా హ్యాండ్ అయితే చూసారా, హ్యాండ్ ఎంత హెవీగా ఉందో, చాలా హెవీగా ఉంటుందండి హ్యాండ్ అయితే. నాకు ఈజీగా 1 మంత్ అయితే పట్టింది స్టిచ్ చేసుకోవడానికి. ఎక్కువ చెక్ డిజైన్ మీద కుందన్ అండ్ బీడ్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ ఇట్లా బీడ్స్ అయితే ఇచ్చేసుకున్నాం చిన్న చిన్నవి, దీనివల్ల మంచి లుక్ వచ్చిందండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ చూసారా, ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగా వస్తుంది. దీనికి డోరీస్ నేను విడిగా మామూలుగా అయితే మనం క్లాత్తో అయితే చేస్తాం కదా డోరీస్, అలా కాకుండా నేను ఇవి కూడా మగ్గం మీద స్టిచ్ చేసుకొని వాళ్ళకి ఆంటీ నాకు ఇట్లా కావాలని చెప్తే వాళ్ళు ఇలా స్టిచ్ చేసి ఇచ్చేసారండి. మనం బ్లౌజ్ ఎంత బాగా కుట్టుకున్నాం అన్నది కాదండి, బయట వాళ్ళు స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మనకి లుక్ అంత బాగా వస్తుంది మన శారీస్కి. ఇప్పుడు లాస్ట్ బ్లౌజ్ పీస్ అయితే చూసారా, ఇది నా లాస్ట్ బ్లౌజ్ పీస్ అండి. నేను మగ్గం వర్క్ నేర్చుకున్న తర్వాత చాలా శారీస్ కుట్టాను, కానీ బ్లౌజెస్ అయితే ఎక్కువ కుట్టలేదు. ఫస్ట్ బ్లౌజ్ అండి నేను మగ్గం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఒక బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టిన బ్లౌజు. సో ఇదైతే నాకు అప్పుడు ఐడియా లేదు పట్టు క్లాత్ మీద కుట్టించుకుంటారని, అందుకని నేను నార్మల్ శారీ మీదే చేసేసుకున్నాను. అండ్ నేను చేసుకుంటున్నప్పుడు దీనికి కాసు వర్క్ అనేది అప్పట్లో హైలైట్గా ఉండేది, అందుకని ఇదైతే చేసేసాను. చూసారా, ఎల్బో హ్యాండ్సే కాకపోతే ఓన్లీ కింద చిన్న బార్డర్ అయితే వేసుకొని, ఇది నేను అంత పర్ఫెక్ట్గా కొట్టలేదండి, ఏదో ఇంకా ఫస్ట్ కాబట్టి కొంచెం మనకి అంత పర్ఫెక్ట్గా రాదు కదా. సో ఇవన్నీ నా 7 బ్లౌజెస్. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో ఇంకొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే మీకు నేను చూపించేస్తాను. సో ఈ పార్ట్ 1లో మీకు ఏమేమి నచ్చినాయి అయితే నాకైతే కామెంట్ చేసేయండి. సో ఇది వ్యూవర్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి వ్యూవర్స్. బాయ్.